హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2025 ఆదివారము జనవరి 19వ తారీఖు పంచాంగము, అలాగే 12 రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది కూడా చేయబోతున్నాము. ముఖ్యంగా మనం పంచాంగము చూసుకున్నట్టయితే ఆదివారము 19వ తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్య మాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. అలాగే మీరు ఏదైనా మంచి పనులు మొదలు పెట్టాలనుకున్నా, లేదంటే మీ తదుపరి చర్యలు మొదలు పెట్టాలనుకుంటే మార్నింగ్ 10 గంటల 30 నిమిషాల తర్వాత నుంచి పనులనేవి ప్రారంభించండి. ఆ తర్వాత నుంచి మీకు అంతా అన్ని విధాలుగా అనేది కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆదివారం నాడు ఉత్తర నక్షత్రం అనేది కూడా ఉండబోతుంది. ఇక మనం అమృత గడియలు చూసుకున్నట్టయితే ఉదయం 10 గంటల నుండి తర్వాత 11 గంటల 15 నిమిషాల వరకు అనేది కూడా ఉండబోతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకెబిందులు వెతికితేయడం ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్‌కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. ఇక మనం రాశుల గురించి తెలుసుకున్నట్టయితే మొదటి స్థానంలో ఉన్న మేషరాశి వారికి వీరికనేది కూడా ఆదివారం నాడు కొంతవరకు చికాకు అనేది కూడా ఉండబోతుంది వాతావరణం. చేపట్టిన పనుల్లో ఇబ్బందులనేవి ఎదురవుతుంటాయి. 2 రకమైన ఆలోచనల వల్ల నష్టపోతుంటారు. వ్యాపార ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతుంటాయి. బంధువులతో అకారణ వివాదాలనేవి తప్పవు. కొన్ని పనుల్లో చాలా జాగ్రత్తగా కూడా మీరు ఉండాలి. వృషభ రాశి వారికి ప్రేమ సమస్యలనేవి తొలగబోతున్నాయి. మీకు ప్రేమ పరకంగా మీకు అన్ని విధాలుగా అనేది కూడా బాగుంటుంది. వృధా ప్రయాణాలనేవి చేయాల్సి వస్తుంది. వ్యాపార పరకంగా మీకు బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలనేవి కూడా కలుగుతుంటాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. 3వ స్థానంలో ఉన్న మిథున రాశి వారికి వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన ఆభరణాలనేవి కూడా కొనుగోలు చేస్తుంటారు. బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కట రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తుంటాయి. ఇంటి బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. నూతనంగా వ్యాపారాలు అనేవి మొదలుపెట్టే ప్రయోగాలు అనేవి చేస్తుంటారు. అంతేకాకుండా పాత మిత్రులను కలుసుకుంటారు. సింహ రాశి వారికి చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభంగా సాగుతాయి. ఉద్యోగాలలో పెను మార్పులు అనేవి చూడబోతున్నారు. ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం తెచ్చుకుంటారు. ఉద్యోగం ఉన్న వాళ్ళు జీతం అనేది పెరగబోతుంది. సంతానానికి మీకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. సంతాన విషయంలో సింహరాశి వారికి. కన్యా రాశి వారికి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధుమిత్రులు మీ మాటను విభేదిస్తుంటారు. వ్యాపారం ఉద్యోగాలలో మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు. నూతనంగా అప్పులు చేసే అవకాశం కూడా ఉండబోతుంది. తులారాశి వారికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాలలో ఆత్మీయుల సలహా తీసుకోవడం చాలా మంచిది. సమాజంలో గౌరవ మర్యాదలకు మీకు ఎలాంటి లోటు అనేది కూడా ఉండదు. వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తుంటాయి. నూతనంగా రుణాలు అనేవి కూడా చేస్తుంటారు. ధనుసు రాశి వారికి బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. వ్యాపారాలు సంతృప్తిపరకంగా సాగుతాయి. నూతనంగా వాహనాలు అనేవి కూడా కొనుగోలు చేస్తుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా అనేది కూడా ఉంటుంది. మకర రాశి వారికి దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వ్యాపార పరకంగా ఇబ్బందులు అనేవి చవిచూస్తారు. కొత్తగా రుణ ప్రయత్నాలు కలిసి రావు. చేపట్టిన పనులు క్రమబద్ధంగా పూర్తి చేస్తారు. కుంభరాశి వారికి వ్యాపారాల్లో ఉద్యోగాలు సంతృప్తిపరంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరిలోనే మీ గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఇంటి బయట మీ మాటకి వాల్యూ ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. మీన రాశి వారికి ఆదివారం అనేది కూడా నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ముందు బాకీలు అనేవి తీర్చేస్తుంటారు. వ్యాపారంలో లాభాలు చూస్తారు. ఇలాగ 12 రాశుల వరకు ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు ఉదయం పూట ఏదైనా మంచి పనులు చేయాలి, లేదంటే మీకు బయటికి వెళ్ళే కార్యక్రమాలు ఉన్నట్టయితే మాత్రం తప్పకుండా తలస్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని
దేవుడికనేది పూజలు చిన్నపాటి పూజలో లేదంటే దండం పెట్టుకొని మీ కార్యక్రమాలనేవి మీరు మొదలుపెట్టండి. తప్పకమైన విజయాలనేవి మీరు చూస్తారు. ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకెబిందులు వెలికి తీయడం ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు.